అలా రాజేశ్వరి రోజురోజుకి సురేఖపై ఒత్తిడి పెంచుతూ వచ్చింది. ఇక రాజేశ్వరి మేనకోడలు కవిత కూడా సురేఖపై అజమాయిషీ చేయడం మొదలుపెట్టింది. మనసు నొచ్చుకునేలా చాలా మాటలు అని బాధ పెడుతూ ఉండేది. రాహుల్కు వీటి గురించి ఏమాత్రం తెలీదు. తను కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఇక తల్లి కూడా తనను క్షమించింది, జీవితం హాయిగా ఉంది అనుకుంటూ ఇంట్లో ఏం జరుగుతోందో ఏమీ పట్టించుకోలేదు. కానీ సురేఖతో మాత్రం సురేఖ, ఇక్కడికి వచ్చిన తర్వాత రాను రాను నీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. నువ్వు అసలు నాతో టైం స్పెండ్ చేయడం లేదు, నాతో మాట్లాడడం లేదు. ఎప్పుడు ముభావంగా నీ పనిలో నువ్వు ఉంటావు. అసలు ఎందుకు ఇలా మారిపోయావు? ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అమ్మకి ఒంట్లో బాలేదని పనంతా నీపై పడింది, అందుకు అలసిపోతున్నావా? కానీ అమ్మ నాతో ఏం చెప్పిందంటే, నేను ఆఫీస్కు వెళ్ళిన తర్వాత నువ్వు రెస్ట్ తీసుకుంటున్నావని. ఆ సమయంలో తనకి ఏమైనా అవసరమైనా ఏదైనా పని ఉన్నా నిన్ను లేపడం లేదని చెప్పింది. నిన్ను పడుకోనిచ్చి ఎంత కష్టమైనా తానే చేసుకుంటున్నానని చెప్పింది. మరి అలాంటప్పుడు నీకు రెస్ట్ కూడా దొరుకుతోంది కదా, ఎందుకు ఇంత అసహనంగా ప్రవర్తిస్తున్నావు? ఓహో! అయితే పక్క నుంచి రాహుల్‌తో అత్తయ్య అబద్ధాలు కూడా చెబుతున్నారన్నమాట. నేనెప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను? అసలంత సమయం నాకిస్తేనేగా. అయినా ఒక్కొక్కసారి అమ్మతో కొంచెం దురుసుగా కూడా మాట్లాడుతున్నావని తెలిసింది. ఏదైనా చెప్పినప్పుడు నేను ఈ పని ఎందుకు చేయాలి, ఇప్పుడు చెయ్యను, పని చేయడం కోసమే నేను ఈ ఇంట్లో ఉన్నానా అని మాట్లాడుతున్నావని అమ్మ చెప్పిందిలే. నువ్వు ఇలా ఎందుకు మారిపోయావు? నాకు తెలిసిన సురేఖ ఇలా ఎప్పటికీ మాట్లాడదు. అమ్మో! నా మీద లేనిపోని అబద్ధాలు చెప్పి నన్ను రాహుల్‌ని విడదీయాలని చూస్తున్నారా? ఇదంతా కాదు. ఉన్న విషయం చెప్పేస్తాను. రాహుల్, ఈ విషయమై నేనే మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ చెప్తుంటే ఇంతకాలం నేను మాట్లాడకుండా ఉండడం తప్పనిపిస్తోంది. నేను అసహనంగా ఉండడానికి కారణం అత్తయ్యే. అత్తయ్య నన్ను నువ్వు వెళ్ళిపోయిన తర్వాత సూటిపోటి మాటలతో నా పేదరికాన్ని గుర్తు చేస్తూ ఎప్పుడు నన్ను అవమానిస్తూ అసహించుకుంటూ మాట్లాడుతున్నారు. గతిలేక ఈ ఇంట్లో ఉన్నానని, కావాలనే పథకం ప్రకారం నిన్ను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకున్నానని, ఈ ఆస్తి కోసమే ఇలా ప్రవర్తిస్తున్నానని నాపై నిందలు వేస్తున్నారు. ఇంటడి చాకిరీ నా మీద పెడుతున్నారు. నేను చేయలేకపోయినా, ఏదైనా పని ఆలస్యం చేసినా నన్ను అత్తయ్య ఒక్కరే కాదు, కవిత కూడా, ఇద్దరూ కలిసి చాలా బాధ పెడుతున్నారు. నేను భరించలేకపోతున్నాను. ఈ విషయాలన్నీ కొంతకాలం విన్నాక సర్దుకుంటాయన్న ఉద్దేశంతో ఇంతకాలం నీకు చెప్పలేదు. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి అత్తయ్య నాపై నీకు అబద్ధాలు చెప్తున్నారు అనిపిస్తోంది. ఎందుకంటే నేను ఎప్పుడూ అత్తయ్యతో అలాంటి మాటలు మాట్లాడలేదు. సురేఖ, అమ్మ ఏదో నీ గురించి 2 మాటలు చెప్పిందని నువ్వు ఇలా చెప్తున్నావా? నాకు తెలుసు మా అమ్మ ఎలాంటిదో. నిన్ను మొదట్లో ఒప్పుకోలేదన్న సంగతి నిజమే. అలా అని ఇప్పుడు కోడలుగా ఒప్పుకుని ఇంటికి తెచ్చుకున్నాక నిన్ను అవమానించాల్సిన పని తనకేంటి చెప్పు? తను ప్రతి పండక్కి నీకోసం మంచి మంచి ఖరీదైన చీరలు కొని తెస్తోంది. నీకు కావాల్సినవన్నీ అడగకుండానే అమరుస్తోంది. మర్చిపోయావా? నీ పేదరికం గురించి ఆలోచించే మనిషి అయితే అలా చేస్తుందా? నాకెప్పుడు చెబుతుంది వచ్చేటప్పుడు నీకేదో ఒకటి తీసుకురమ్మని. ఇంత ప్రేమగా ఇంకెవరైనా చూసుకుంటారా? అమ్మ నీ గురించి ఏదో అంది అని చెప్పానని అమ్మ మీద లేనిపోనివన్నీ చెప్తావా? సురేఖ, నువ్వేంటో నాకు అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఉన్న సురేఖకి ఇప్పుడు సురేఖకి చాలా తేడా కనిపిస్తోంది. ఇక కవిత, ఇప్పుడు నువ్వు కవితని కూడా లాగుతున్నావు. తనేదో 4 రోజులు అమ్మతో పాటు సరదాగా ఉండాలని వచ్చింది. అంత మాత్రాన నిజానికి తనని చేసుకోవలసిన వాడిని నిన్ను చేసుకున్నాను. ఆమెపై జాలి కూడా ఉండాలి కదా నీకు. అలాంటిది లేనిపోని నేరాలు ఎందుకు చెప్తున్నావు? అయినా నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి ఒక మాట అడుగుతున్నాను. నువ్వు అమ్మని ఆస్తుల వివరాలు, వాటి విలువలు అడుగుతున్నావుట. నీకెందుకు? అంటే నా ఉద్దేశం నీకు చెప్పకూడదని కాదు, కానీ ఆ విషయాల పట్ల అంత ఆసక్తి ఎందుకు? నన్ను అడిగితే నేను చెప్పనా? రాను రాను నీ గురించి ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. సురేఖ ఊహించనిదే జరిగింది. తను ఓర్చుకుందామనుకుంది కానీ తీరా చెప్పే సమయానికి రాహుల్ వినే పరిస్థితిలో కూడా లేడు. పైగా తను కావాలనే అబద్ధం చెప్పిందని తను నిర్ణయం చేసుకున్నాడు.
ఇదంతా పథకం ప్రకారమే జరుగుతోంది. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఎలా? నన్ను రాహుల్ని విడగొట్టాలనే అత్తయ్య కంకణం కట్టుకున్నారు. లేకపోతే ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన పనేంటి? అమ్మ మాటలు నాకు బాగా గుర్తొస్తున్నాయి. కానీ సురేఖ ఆ రోజు రాత్రి నిద్రపోలేదు. తనకు ఏం చేయాలో ఏమీ అర్థం కావడం లేదు. అలా కొన్ని రోజులు రాహుల్కి సురేఖకి మధ్య వాగ్వాదం ఏర్పడుతుంది. వారిద్దరి మధ్య దూరం పెరిగింది. ఇంతలో సురేఖ గర్భవతి అన్న సంగతి తెలుస్తుంది. ఆ సమయంలో రాహుల్ తనను చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతాడు. తన సమస్యలన్నీ పరిష్కారం అయిపోయాయి అని సంతోషపడుతుంది సురేఖ. రాహుల్ ఏ మాత్రం సురేఖని నొచ్చుకునేలా ప్రవర్తించడు. అలా ఏ విధంగానూ మాట్లాడు. కొడుకు ప్రవర్తన చూసి రాజేశ్వరి కూడా తను చెడు అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మాట్లాడకుండా ఉండడమే మంచిదని నిర్ణయించుకుని సురేఖను ఏమీ అనకుండా రాహుల్ని నమ్మిస్తుంది. సురేఖ ఒక అబ్బాయికి జన్మనిచ్చింది. కొంతకాలానికి మళ్ళీ అన్నీ మామూలు అయిపోసాగాయి. నెమ్మదిగా రాజేశ్వరి మళ్ళీ సురేఖను హింసించడం, అది కాక తన గురించి లేనిపోనివన్నీ రాహుల్తో చెప్పడం మొదలుపెట్టింది. రాహుల్లో లేనిపోని అనుమానాలన్నీ పెంచింది. ఒకరోజు ఇంట్లో సురేఖ లేని సమయంలో రాహుల్, నిన్ను చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఏదో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, చక్కగా సంతోషంగా ఉంటావు అనుకున్నాను. కానీ నీ మొహంలో ఎప్పుడూ ఆనందం కనిపించడం లేదు. నువ్వు సురేఖ బాగా గొడవ పడుతున్నారనిపిస్తోంది. ఒక పక్క తల్లి అయ్యుండి కూడా ఆ అమ్మాయికి ఏమాత్రం బాధ్యత తెలియడం లేదు. పిల్లాడు ఏడుస్తున్నా కూడా పట్టించుకోదు. ఎప్పుడూ తన పని తనది అన్నట్టు ఉంటుంది. అది చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది రాహుల్. తను నన్ను లెక్క చేయడమే మానేసింది. తనకు అబ్బాయి పుట్టిన తర్వాత ఇక ఈ సామ్రాజ్యం ఇదంతా తనదే అన్నట్టుగా సురేఖ మారి. ఏమోనమ్మా, నాకు ఏం అర్థం కావడం లేదు. సురేఖ నాతో కూడా సరిగ్గా మాట్లాడడం మానేసింది. నువ్వు చెప్పింది కొంతవరకు నిజమే. పిల్లాడు ఏడుస్తున్నా ఎప్పుడు ఏదో పనిలో ఉంటుంది. ఇంటడి చాకరీ తనే చేస్తున్నట్టు నేనున్నప్పుడు అసలు నాకు అనిపించదు, మాట్లాడదు. నువ్వు చూస్తే సగం పని నువ్వు చేస్తున్నానంటావు. అసలు ఆమెను ఎలా అర్థం చేసుకోవాలి? నువ్వేమీ అనుకోకురా. నిజం ఏంటంటే తనని నేను కష్టపెట్టేస్తున్నాను అని చెప్పాలని ప్రయత్నిస్తోంది సురేఖ. తన ఉద్దేశం ఏమిటో నాకు నిన్ననే అర్థమైంది. నీకు చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి చెప్పాల్సి వస్తోంది. నేను నా బట్టల దగ్గర దాచుకున్న డబ్బులుండాలి, ఒక 50,000 రూపాయలు. కనిపించలేదు. నిన్న ఇల్లంతా వెతికాను. అవి నావి కూడా కావు, మావయ్యకు ఇవ్వాల్సినవి. సురేఖకు కూడా ఈ విషయం అంతా తెలుసు. ఇల్లంతా వెతికినా ఎక్కడా దొరకపోవడంతో నాకు చాలా కంగారు అనిపించింది. ఎక్కడైనా చూసావా అని సురేఖను కూడా అడిగాను. తను నాకు తెలియదని చెప్పింది. కానీ అనుకోకుండా తనతో మాట్లాడడానికి వచ్చినప్పుడు తన అలమార్లో నాకు ఆ డబ్బులు కనిపించాయి. కానీ మాట్లాడడం ఇష్టం లేక వదిలేశాను. చాలాసార్లు అప్పుడప్పుడు డబ్బు కనిపించకుండా ఉంటే ఏమోలే ఎక్కడో పెట్టి మర్చిపోయాను అనుకున్నాను. కానీ నిన్నటి తర్వాత అర్థమైంది, తను డబ్బు మనకెవరికి తెలియకుండా దాచుకుంటోంది. మరి తన తల్లికి ఇస్తోందో తనే దాచుకుంటుందో అవన్నీ నాకు తెలీదు. కానీ సురేఖ మాత్రం పైకి కనిపించినట్టుగా లేదు. ఇంత పెద్ద విషయం జరిగితే చెప్పకుండా ఎలా ఉంటావమ్మా అసలు నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజం రాహుల్. తనపై అబద్ధం చెప్పాల్సిన పని నాకేంటి? నా కళ్ళతో నేను చూశాను. కానీ మీ ఇద్దరి మధ్య గొడవెందుకులే అని చెప్పొద్దనుకున్నాను. అయినా ఈ ఆస్తంతా మీదే కదా. ఆ డబ్బు తీసుకుంటే ఏముంది? నా దగ్గర ఉన్నవి తీసుకువెళ్ళి మావయ్యకి ఇస్తానులే. అలా మీ ఇద్దరి మధ్య గొడవ పెట్టాలని కాదు ఇప్పుడు నేను చెప్పింది. సురేఖ ఉద్దేశం ఏమిటో తెలుసుకుంటే ఆ తర్వాత నీకైనా ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను ఎంతకాలం ఉంటాను? రేపో మాపు వెళ్ళిపోయేదాన్ని. నేను వెళ్ళిపోయాక నిన్ను ఒంటరిని చేస్తే నువ్వు తట్టుకోలేవు. నేను ముందే చెప్పాను, పేదరికంలో పుట్టిన వాళ్ళు ఇలా ధనవంతుల్ని ప్రేమించి వారి డబ్బు కోసం మాత్రమే బతుకుతారు. కానీ నీకు ఆ విషయం అర్థం కాలేదు.
కానీ అమ్మ, తను అసలు వాళ్ళ అమ్మగారింటికి ఇప్పటిదాకా వెళ్ళనే లేదు. కనీసం తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడైనా తీసుకువెళతాను అంటే అప్పుడు కూడా వద్దనే చెప్పింది. ఏమైనా అడిగితే అత్తయ్య గారు కూడా అన్నీ అర్థం చేసుకున్నాకనే వెళదాం, లేదంటే అమ్మ నొచ్చుకుంటుంది అని చెప్పేది. పిల్లాడు పుట్టిన తర్వాత వెళదామని అనుకుంది. కానీ ఎందుకో మళ్ళీ ఆ ఊసే ఎత్తలేదు. తర్వాత నా మనసు కూడా బాలేక నేను ఇంకా సంగతి మాట్లాడలేదు. అలాంటిది నీకేమీ తెలీదు రాహుల్. నువ్వొక అమాయకుడివి. ఇలాంటి విషయాలన్నీ చెప్పి చేస్తారా ఏంటి? నీకు కలవడం లేదని చెప్తుంది, కానీ ఎక్కడో అక్కడ రహస్యంగా ఈ పాటికి కలుసుకునే ఉంటారు. ఇదంతా నటన. నేను ఇలాంటి మనుషుల్ని ఎంతో మందిని చూశాను. నీ దృష్టిలో మంచిదానిలా ఉండాలి, అందుకనే ఎవరిని కలవలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు, చాలా ఉత్తమరాల్ని అన్నట్టు చెబుతుంది. కానీ ఈ పాటికి చాలా డబ్బు వాళ్ళకు చేరేసే ఉంటుంది. డబ్బు నాకు సమస్య కాదు, నన్ను అడిగితే నేనే ఇచ్చేదాన్ని. కానీ వాళ్ళ బుద్ధి ఉంది చూడు, అది తప్పు. డబ్బు ఇవ్వడానికి ఇబ్బంది ఏం లేదు, కానీ డబ్బు కోసం ఒక అబ్బాయిని ప్రేమించినట్టు నటించి ఆ ఇంట్లోకి రావడం అనేది తప్పు. తనకు నీపై నిజంగా ప్రేమ ఉండుంటే నిన్నింత బాధ పెట్టేదా? నువ్వే చెప్తున్నావు నీతో కూడా సరిగ్గా మాట్లాడటం లేదని. నేనేం పాపం చేశాను? కావాలంటే నువ్వే ఒక రోజంతా ఇంట్లో ఉండి చూడు, నీకే అర్థమవుతుంది. ఇక చాలమ్మా, నేనేమీ చూడనక్కర్లేదు. నువ్వు చెబుతున్నావు కదా, మొదట్లోనే నేను నీ మాట వినుంటే బాగుండేది. ఇప్పటికే నేను చాలా బాధపడుతున్నాను. అయినా తను డబ్బు తీయడం దాకా వచ్చిన తర్వాత తనను క్షమించే ప్రసక్తే లేదు. సురేఖ, నీ విషయం మొత్తం ఈరోజు బయటపడింది. నువ్వు ఆడుతున్న నాటకానికి తెరపడింది. నేను నిన్ను ఈ విధంగా ఎప్పుడూ ఊహించుకోలేదు. కానీ నన్ను చాలా బాగా మోసం చేశావు. ఇంట్లో డబ్బు దొంగిలించడానికి సిగ్గులేదు నీకు? జరిగిందంతా మా అమ్మ చెప్పకపోతే నేను ఇంకా నష్టపోయేవాడిని. నా కొడుకుని తక్షణం ఇక్కడ వదిలేసి నువ్వెక్కడికి పోతావో అక్కడికి పో. ఇకపై నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. నేను మా అమ్మ మాట వినకుండా నిన్ను పెళ్లి చేసుకొని చాలా పెద్ద పాపం చేశాను. నాకు బుద్ధి లేదు. అమ్మ ఎంతో అనుభవంతో చెప్పింది, కానీ నేను నువ్వు చూపించిన అబద్ధపు ప్రేమలో అమ్మ మాట కూడా వినకుండా తనను బాధ పెట్టాను. అయినా తను నా కోసం, నా జీవితం కోసం ఆలోచిస్తుంది. తల్లి ప్రేమ ఇంకే ప్రేమని కూడా మించి ఉండదులే. డబ్బేంటి? నువ్వేం మాట్లాడుతున్నావు రాహుల్? నాకేం అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి? వద్దు వద్దు, ఇక నువ్వు డ్రామా ఆడకు. నువ్వు అప్పుడప్పుడు ఈ ఇంట్లో ఎవరికీ తెలియకుండా డబ్బు తీసుకుని దాచుకుంటున్నావని నాకు తెలిసిపోయింది. నువ్వు నిన్న తీసిన 50,000 రూపాయలు ఎవరికీ తెలియదు అనుకున్నావు, కానీ మా అమ్మ కనిపెట్టింది. ఇలాంటి పనులు చేస్తూ ఉంటే 1 రోజు 2 రోజులు ఎన్ని రోజులని దాచగలుగుతారు? నిజాలు ఎప్పటికైనా బయటపడాల్సిందే. నీకు ఈ ఇంట్లో బతికే అర్హత లేదు, నా ప్రేమ పొందే అర్హత అంతకంటే లేదు. నువ్వు చాలా మంచిదాని అనుకున్నాను. ఈ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి నీ ధోరణిలో మార్పు వచ్చింది. అంటే ఈ ఇంటికి రావడం కోసమే, ఇంత ఆస్తిని అంతస్తుని అనుభవించడం కోసమే నువ్వు నన్ను ప్రేమించినట్టు నటించావు. ఆ తర్వాత నుంచి ఈ భోగభాగ్యాల్లోనే ఉన్నావు. పైగా నాతో మంచిగా ఉంటూ అమ్మ గురించి ఏవో ఒకటి చెబితే తనను ఇంటి నుంచి పంపించేయచ్చని నువ్వు ఆలోచించవు. ఇంత మంచిగా నిన్ను ఆదరంగా చూసుకుంటున్న అత్తగారి గురించి నాతో నేరాలు చెప్పావు. ఇంకా నిన్ను నమ్మితే నాకంటే మూర్ఖుడు ఇంకొకడు ఉండడు. వెళ్ళిపో సురేఖ. అలా అనొద్దు. నేనే తప్పు చేయలేదు. ఎప్పుడూ ఈ ఇంట్లో నుంచి మీ ఎవరికీ తెలియకుండా రూపాయి తీసుకోలేదు. నీకు తెలుసు, ఇప్పటిదాకా నా పుట్టింటికి కూడా నేను వెళ్ళలేదు. 5 సంవత్సరాలు అయింది. అయినా అత్తగారి నమ్మకం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. అలాంటిది నాపై ఇంతటి నింద మోపడం న్యాయం కాదు రాహుల్. నువ్వు ఇదంతా ఎలా నమ్ముతున్నావు? ఇదేనా నాపై నీకున్న ప్రేమ, నమ్మకం? ప్రేమ అంటేనే నమ్మకం. నాపై ఇంత అనుమానం నీకెలా వచ్చింది? ప్లీజ్ ఇవన్నీ నమ్మకు రాహుల్. నేను నిన్నే నమ్ముకొని అమ్మను, చెల్లిని వదిలి నీపై నమ్మకంతో ఈ పెళ్లి చేసుకొని వచ్చేసాను. కానీ ఇప్పుడు నువ్వు ఈ విధంగా చేయడం చాలా అన్యాయం.
నా ప్రతి అడుగులోనూ నువ్వు నాకు తోడుగా ఉండాలి. అటువంటిది నువ్వే అనుమానిస్తే నేనేం చేయాలి? నేను అదే అనుకున్నాను. నువ్వు చెప్పే మాటలు ఇంత తీయగా ఉంటాయి కాబట్టే నాకు అనుమానం రాలేదు. ఇప్పుడు కూడా నన్ను మాయ చేయడానికి చూస్తున్నావు. నేను నిన్ను అలాగే అనుకున్నాను సురేఖ. ఎంతగానో ప్రేమించాను. నువ్వంటే నాకున్న ప్రేమ రాను 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 తరిగిపోతూ వచ్చింది. కారణం తెలుసా? నువ్వే. నీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని ఈ మధ్య నాకు బాగా అర్థమవుతూనే ఉంది. నెమ్మది నెమ్మదిగా ఈ రోజుకి మొత్తం బట్టబయలైంది. ఇన్ని సాక్ష్యాలు కూడా దొరికిన తర్వాత ఇంకా నన్ను ఎలా నమ్మమంటావు? నీతో ఇంతకంటే కఠినంగా మాట్లాడడం నా వల్ల కాదు. నిజానికి ఇంత జరిగాక నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం లేదు. దానికి నువ్వు సంతోషించాలి. లేకపోతే ఇంట్లో డబ్బే దొంగతనం చేస్తావా? అవి నీ అలమారులోనే ఉన్నాయి. నువ్వు తీయలేదంటే ఎలా నమ్మేది? జరిగిన ప్రతి సందర్భం దీనినే నిరూపిస్తోంది. నమ్మించాలని ప్రయత్నించకు సురేఖ. నాకు విషయం అర్థమైంది. నా మనసుకు కూడా ఎంతో బాధగా ఉన్నా ఇదే నిజం. దయచేసి నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించకు. బాబు నా దగ్గరే పెరుగుతాడు. నీ దగ్గర ఉంటే వాడికి కూడా నీ బుద్ధులే వస్తాయి. ఆ తప్పు నేను చేయదలుచుకోవడం లేదు. వాడింటికి రాకముందే తక్షణమే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే నాపై ఒట్టే. రాహుల్తో పాటు అత్తగారు మరో 4 మాటలు జోడించి సురేఖను నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది. దిక్కుతోచని స్థితిలో సురేఖ హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి నిశ్చేష్టురాలై ఎప్పటినుంచో భయపడుతూనే ఉన్నాను, ఇలాంటి రోజు వస్తుందేమో అని. అత్తగారికి నేనంటే ఇష్టం లేదన్న సంగతి నాకు అర్థమవుతూనే ఉంది. అయినా రాహుల్కి కూడా ఎప్పటికప్పుడు నేను చెప్తూనే ఉన్నాను. అయినా రాహుల్ ఆవిడ మాటే నమ్మాడు. మొదటి నుంచి నాపై తప్పుడు అభిప్రాయం ఏర్పరచుకున్నాడు. కేవలం ఇష్టం లేదు అన్న తల్లి తన పెళ్లి అంగీకరించిందన్న ఒక్క కారణంగా ఆవిడ రాహుల్ని పూర్తిగా తన వైపు తిప్పేసుకుంది. అసలు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నన్ను కూడా ఇంత తీవ్రంగా అవమానించేలా చేసిందంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. చింటూని చూడకుండా నేను బతికేదేలా? వాణ్ణి చూసుకుంటూనే రోజులు గడుపుతున్నాను. ఎవరు చెప్పినా రాహుల్ వినే అవకాశం కనిపించట్లేదు. నా జీవితం ఇలా అయిపోతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. అమ్మ మాట వినుంటే బాగుండేది. అమ్మ చెప్పిందంతా నిజం. నేను రాహుల్ని ప్రేమించి పొరపాటు చేశాను. ఆ తర్వాతైనా కనీసం జీవితంలో అలా అమ్మకు తోడుగా ఉండిపోతే బాగుండేది. ఇప్పుడు నా మొహం అమ్మకైనా ఎలా చూపించాలి? అసలు బాబుని చూడకుండా నేను ఎలా బతకాలి? అలాగే తీవ్రమైన ఆలోచనలతో బాధపడుతూ తల్లి ఇంటికి కూడా తిరిగి వెళ్ళలేక ఒక చెట్టు కింద కూర్చుండిపోయింది సురేఖ. 2 రోజుల తర్వాత అనుకోకుండా ఆ ఊరికి వచ్చిన సురేఖ తల్లి చెల్లి అటువైపుగా వస్తారు. ఆ చెట్టు కింద సురేఖను చూసి వాళ్ళు దిగ్భ్రాంతులవుతారు. రాధ వెంటనే అక్కను తట్టి లేపుతుంది. అక్కలే, ఏంటిది? నువ్వేంటి చెట్టు కింద అలా పడిపోయి ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఏం జరిగింది? నా జీవితం ఈ చెట్టు కిందకు వచ్చేసింది. నన్ను మీ బావ ఇంట్లో నుంచి గెంటేస్తే కన్న కొడుకుని కూడా చూడలేని పరిస్థితిలో ఇక్కడ ఉండిపోయాను రాధా. అక్క, ముందు ఇంటికి పద. నువ్వు చూడు ఎలా అయిపోయావో. ముందు ఇంటికి వెళ్ళి కాస్త స్థిమితంగా మాట్లాడుకుందాం. అలా సురేఖను ఇంటికి తీసుకువెళతారు. అదేంటి మరి, నువ్వంటే అంత ఇష్టపడి నీపై అంత ప్రేమ పెంచుకున్న బావ అలా అత్తయ్య మాటలు ఎలా నమ్మాడక్క? ఏం చెప్పమంటావు? మొదట్లో మా ప్రేమను అంగీకరించినట్టు, నన్ను కోడలిగా ఒప్పుకున్నట్టు మా అత్తగారు చేసిన
ఒకే ఒక్క పని నా జీవితాన్ని తలకిందరు చేసింది. ఆమె మా ప్రేమను ఒప్పుకుంది అన్నప్పటి నుంచి రాహుల్ తన తల్లికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. ఆవిడపై ప్రేమ తనకు ఇంకా పెరిగిపోయింది. అందుకే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆవిడ ఏం చెప్తే అది నమ్మడం మొదలుపెట్టాడు. అత్తయ్య నన్ను బాధ పెట్టిన కారణంగా నేను బాధగా ఉంటే కూడా దానికి కూడా నన్ను తప్పు పట్టడం, నేను ఏదో ఆలోచనలతో ఉన్నానని, కావాలని అలా ప్రవర్తిస్తున్నానని రాహుల్ నమ్మడం మొదలుపెట్టాడు. నా ప్రయత్నంగా నేను చాలాసార్లు తనకి చెప్పి చూశాను. కానీ ప్రతిసారి నాపై ద్వేషమే మిగిలింది. అన్ని విధాలా నేను ప్రయత్నించాను రాధా, కానీ ఇప్పుడు ఇలా ఓడిపోయాను. రోడ్డున పడ్డ నాకు ఇంటికి కూడా రావాలని అనిపించలేదు. అమ్మ నాకు చెప్తూనే ఉంది ఈ సంబంధం వద్దు అని. నేనే ప్రేమను నమ్ముకుని తప్పు చేశాను. అమ్మా, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ధనవంతుల ఇళ్లలో ప్రేమకు స్థానం లేదు. అయినా మా అత్తయ్య గారికి తన మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని ఆశ. అందుకనే ఆవిడ నాకు ఇంత వ్యతిరేకం. అయినా నన్నెప్పుడు నా పేదరికాన్ని గుర్తు చేస్తూ మాట్లాడుతూనే ఉండేవారు. ప్రతి నిమిషం సూటిపోటి మాటలతో పొడుస్తూనే ఉన్నారు. అవన్నీ భరించుకున్నాను రాహుల్ కోసం. కానీ ఈరోజు రాహుల్ నేను దొంగతనం చేశానంటే కూడా నమ్మే పరిస్థితికి వచ్చాడంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నీ మాట వినకుండా నిన్ను కష్టపెట్టానమ్మా, నన్ను క్షమించు. నేను చెప్పింది కూడా నీకోసమేనే. నాకు క్షమాపణ చెప్పి ఏం ప్రయోజనం? ఇప్పుడు నీ జీవితమే కదా ఇలా రోడ్డున పడింది. ఇది ఊహించే నేను ఆ రోజు వద్దన్నాను. నాకు తెలుసు ప్రేమ ఎంతో కాలం ఉండదు. జీవితంలో ఉండాలంటే ప్రేమ ఒక్కటే సరిపోదు సురేఖ. అయినా చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మనను అంతే ప్రేమించాలని నమ్మకం కూడా లేదు కదా. నీ భర్తకు నువ్వంటే ఇష్టం అయి ఉండొచ్చు, కానీ మీ అత్తగారి మాట వినలేదు. అలాగే ఉంటుంది. ఇవన్నీ నీకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాను, కానీ నా మాట వినకుండా నువ్వు అలాంటి పని చేసావు. ఎక్కడ నీ బతుకు రోడ్డున పడుతుందో అని నేను కంగారు పడుతూనే ఉన్నాను. చివరకు నేను అనుకున్నది జరిగింది. నువ్వేం దిగులు పడకమ్మా, నేనున్నానుగా. నేను చెప్తాను. అక్క, నువ్వు నీ జీవితాన్ని వదులుకోవాల్సిన పని లేదు. ఇదంతా ఎలా జరిగిందో నీకు అర్థమవుతూనే ఉంది కదా. ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ ఇంట్లో స్థానం సంపాదిద్దు కానీ. నిజాలన్నీ బయటపడే రోజు ఒకటి వస్తుంది. నువ్వే తప్పు చేయలేదని బావకు తెలుస్తుంది. నా మాట నమ్ము. నువ్వు దిగులు పడకక్క, మనం ఓడిపోలేదు. ఇది కేవలం ఒక పరీక్ష మాత్రమే. చూద్దాం. నీ పట్ల ధర్మం ఉంది. ఏది ఎలా ఎప్పుడు చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. కొంతకాలం ఓపిక పట్టు. ముందు నువ్వు స్థిమితపడక్క. నువ్వేం తిన్నట్టు లేదు. ఎలా అయిపోయావో చూడు. ముందు ఏదైనా తిని కాస్త విశ్రాంతి తీసుకో. సురేఖకు ఆ కుటుంబం అండగా నిలబడింది. డబ్బున్నా లేకపోయినా పిల్లలపై ప్రేమ మాత్రం అపారంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేసినా క్షమించి హక్కును చేర్చుకునేది ఆ ప్రేమే. అదే ప్రేమ భార్యాభర్తల మధ్య కూడా ఉంటేనే జీవితం బాగుంటుంది. ఇక మన కథలో సురేఖ జీవితం ఎలా బాగుపడుతుందో తెలుసుకోవాలంటే వచ్చే భాగం వరకు ఎదురు చూడండి. కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. కథ 4వ భాగంలో మళ్ళీ కలుద్దాం.